హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి ఓ ప్రేమ పార్ట్ 29 చూసే ముందు పార్ట్ 28 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలా భారమైన మనసుతో ఐసీయూలోకి చూస్తూ నిలబడిన వేద్కి స్నిగ్ధ పాప కళ్ళు తెరిచి రూమ్ మొత్తం పరికించి చూడడం కనపడేసరికి వేద్లో ఆనందం. అక్కడ ఉన్న నర్స్ అప్పుడే ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళడంతో తను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేక అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అక్కడి నుంచి పరిగెత్తి రిషి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, రిషి, నా కూతురు కళ్ళు తెరిచిందిరా, రారా, పాప కళ్ళు తెరిచింది అని అనడంతో రిషి వాళ్ళ అన్నయ్య వైపు చూసి అలానే తన అన్న మొహంలో కనిపిస్తున్న సంతోషానికి ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడకుండా పాప దగ్గరికి వెళ్ళాడు. ఆ వెనకే పాపని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కూడా. ఇద్దరూ చెక్ చేసి ఒంటి మీద ఉన్న వైర్లన్నీ నెమ్మదిగా ఒక్కోటి తీస్తూ ఉంటే పంజరంలో నుంచి చిలుకను బయటకు తీసుకున్నంత ఆత్రంగా ఎదురు చూసి అవన్నీ తీయడం కంప్లీట్ అయిపోగానే వాళ్ళకి చెక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పాపని ఎత్తేసుకొని ముఖమంతా ముద్దులు పెట్టేసి పాపని తన గుండెలకి హత్తుకున్నాడు. మొదటిసారి తండ్రి గుండె ఆ స్పర్శకి ఉప్పొంగిపోయింది. అతని కన్నీళ్లు పాప తల మీద పడ్డాయి. మొదట్లో పాప ఆ చర్యకి బిగుసుకుపోయినా తన తండ్రి తన మీద ప్రేమ చూపిస్తున్నాడు అని అర్థమై ఆ పసి మనసు అందంగా పళ్ళన్నీ కనపడేటట్టు నవ్వుతూ డాడా డాడా అని వేద్ మొహం మీద ముద్దులు పెట్టి వేద్ ముక్కుని నోటితో చీకింది. పాప ముద్దులు పెడుతూ ఉంటే ఒక్కసారిగా వేద్కి ఉన్న ఓసిడితో అతని చేతి నరాలు బిగుసుకుపోతూ ఉంటే రిషి కంగారుగా వెంటనే పాపను తీసుకోబోయాడు. వేద్ తనను తను తమాయించుకుంటూ పాపని ఇవ్వను అన్నట్టు పాప చుట్టూ పట్టు బిగించి ఒక నిమిషానికి సెట్ అయ్యి తన కర్చీఫ్తో నోస్ తుడుచుకుంటూ పాపని తన గుండెల మీద పెట్టుకొని నా కూతుర్ని నా నుంచి తీసుకోవడానికి డేర్ చేయకు అని కంటి చూపుతోనే ఆపేయడంతో రిషి అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ మనసులో ఇచ్చుకొని అలా కూతురిపై తన అన్నకున్న ప్రేమకు మురిసిపోయాడు. తర్వాత స్నిగ్ధను ట్రీట్ చేసే డాక్టర్, ఓకే, నీ కూతుర్ని మేము టచ్ చేయంగానే నీ కూతురు కండిషన్ ఎలా ఉందో చూస్తాము, ఇక్కడ పడుకోబెట్టండి అని అనడంతో వేద్ పాపని అక్కడ పడుకోబెట్టి తన పక్కనే తల నిమురుతూ కూర్చున్నాడు. ఆ డాక్టర్ చెక్ చేసి ఇప్పుడు పాప కండిషన్ బెటర్గానే ఉంది, కానీ మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్ తీసుకురావద్దు అని చెప్పడంతో వేద్ సరే అని పాపని తీసుకొని తన ఫ్లాట్కి బయలుదేరుతూ ఉంటే రిషి, అన్న ఇంటికి వచ్చేయచ్చు కదా, పాపతో ఒక్కడివే ఇబ్బంది అవుతుంది, మూవీస్ కూడా ఓకే చేయట్లేదంట, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరి నుంచి కంప్లైంట్స్ కూడా చాలా వస్తున్నాయి, ఇప్పుడు నీ కెరీర్ పీక్స్ టైంలో ఉంది, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని అంటే వేద్, నాకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇక సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నాను, నాకు నా కూతురు చాలు అని గట్టిగా పట్టుకొని తన ఫ్లాట్కి బయలుదేరాడు. ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు రోడ్ మీద బొమ్మలు కనపడడంతో స్నిగ్ధ డాడా డాడా బొమ్మ అని అరవడం మొదలుపెట్టింది. తన కూతురు ఫస్ట్ టైం తనతో చనువుగా ఉంటూ నోరు తెరిచి అడగడంతో వేద్ కాదనలేక తన ముఖానికి మాస్క్ పెట్టుకొని తలకి క్యాప్ పెట్టుకొని పాపని ఎత్తుకొని కార్ డోర్ ఓపెన్ చేసి ఆ బొమ్మలమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ పాపను చూసి గుర్తుపట్టి, బాగున్నావా చిట్టి తల్లి, ఈసారి అమ్మ రాలేదా, డాడీతో వచ్చావా అని పలకరించింది. ఆ బుడ్డది దానికి ఏదో తెలుసు అన్నట్టు అవును అన్నట్టు తలూపితే డాడా డాడా అని చెప్పింది. ఆవిడ ఏం కావాలి సార్ అని అడగడంతో వేద్ తన చేతిలో ఉన్న స్నిగ్ధని కిందకు దింపేశాడు. ఎప్పుడు నయనతో అక్కడికి వచ్చినా నయన తనని ఎత్తుకొని ఏదైనా ఒక డాల్ తీసుకోమనేది. ఈరోజు వాళ్ళ డాడీ తనని దింపి నచ్చినవన్నీ తీసుకోమనడంతో స్నిగ్ధ ఆనందానికి అవధుల్లేవు. అటు ఇటు పరిగెడుతూ తనకి నచ్చినవన్నీ పట్టుకొని పక్కకు లాగేస్తోంది. తను లాగినవన్నీ వేద్ పక్కన పెట్టేస్తూ ఇంకేం కావాలో తీసుకో అంటే ఒక 15 బొమ్మలు తీసి అలసిపోయిన స్నిగ్ధ నెమ్మదిగా వచ్చి డాడీని చేరింది. వేద్ తనని ఎత్తుకొని తన చంపలను ముద్దాడుతూ ఇవన్నీ తీసుకుందామా బేబీ అని అనడంతో చప్పట్లు కొడుతూ హే అని వేద్ చేతిలోనే ఎగురుతూ ఆనందంగా ఉంటే ఎంతైందమ్మా అని అడగడంతో
ఆమె 4,000 బాబు అని అంది. 5 2,000 నోట్స్ తీసి ఆమె చేతిలో పెట్టి, అందులో మీకు అని 2,000 నోట్స్ చేతిలో పెట్టి, ఆ పక్కనే కూర్చున్న తన 3 సంవత్సరాలు చూపించి ఇంకొక 6,000 పాపకి, తననిలా రోడ్ మీదకి తీసుకురాకండమ్మా అని ఒక కార్డు ఇచ్చి, ఈ స్కూల్లో జాయిన్ చేయండి, పాపకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి స్నిగ్ధని తీసుకొని ఆ బొమ్మలన్నీ తన కారులో సర్దుకొని నేరుగా ఫ్లాట్కి బయలుదేరాడు. అతడి కళ్ళలో ఒకే దృశ్యం మెదిలింది. అంతకుముందు నయన స్నిగ్ధని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి వస్తూ వస్తూ ఆ బొమ్మలమ్మే ఆవిడికి ఒక్క బొమ్మ కోసం తన బంగారం ఇవ్వడం కళ్ళలో మెదిలి ఎంత ఆపుకున్నా ఒక కంటి నుండి కన్నీటి బిందువు జారిపోయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మాల్ కనిపించడంతో, బేబీ షాపింగ్కి వెళ్దామా అని అడగడంతో ఆ బొడ్డదానికి ఏం అర్థమైందో కానీ 2 చేతులు ఊపుతూ వెళ్దామని చెప్పడంతో కార్ నేరుగా మాల్లోకి తీసుకువెళ్ళి సెల్లార్లో లాక్ చేసి తన ఐడెంటిటీ ఎవ్వరికీ తెలియనివ్వకుండా సరదాగా మాల్లోకి వెళ్ళాడు. పాప బుడిబుడి అడుగులతో అటూ ఇటూ నడుస్తూ సంతోషంగా ఎగురుతూ ఉంటే, ఇప్పటిదాకా హాస్పిటల్లో అలాంటి కండిషన్లో ఉన్న పాప అయినా ఇంత యాక్టివ్గా ఉంది అని అనుకున్నాడు. ఎన్నోసార్లు తన రోగిష్టి నీట్నెస్ లేనిది అని తిట్టడం గుర్చొచ్చేసరికి పశ్చాత్తాపం మొదలై పాప సంతోషంగా తిరుగుతూ ఉంటే మోకాళ్ళ మీద కూర్చొని రాకన్నా అని తన చేతులు చాచగానే పాప స్పీడ్గా వచ్చి వేద్ మెడని కరుచుకుపోయింది. వేద్ పాపని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దాడి సంతోషంగా గాల్లోకి ఎగరేసి డైరెక్ట్గా గేమ్స్ జోన్ వైపు తీసుకువెళ్ళిపోయాడు. సక్సెస్ఫుల్గా నయనకి ఐ ఆపరేషన్ కంప్లీట్ చేసి బయటకు తీసుకువచ్చాడు. ఇంద్రకి ఇది అతని లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3/4 బ్లైండ్నెస్ ఉన్న అమ్మాయికి తిరిగి ఐ సర్జరీ చేసి నార్మల్ కంటి చూపు తెప్పించడం అనేది మాటలు కాదు. ఇది అతని కెరీర్కే పెద్ద మైలురాయి లాంటిది. తనకి ఇష్టమైన అమ్మాయిని ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసి తనకి అందమైన లైఫ్ని ప్రజెంట్ చేశానని తన మనసులో తాను ఉప్పొంగిపోతున్నాడు. అలా తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేశాడు. అలా 2 అవర్స్ తర్వాత కళ్ళు ఓపెన్ చేసిన నయనకి తనని అలాగే చూస్తూ ఉన్న ఇంద్రని క్లియర్గా చూడగలుగుతూ ఉంది. తన ఫేస్లో సంతోషం, నువ్వు నాకు కనిపిస్తున్నావు అని సైగలతో ఇంద్రకి చెప్పడంతో ఇంద్ర నయన 2 బుగ్గలు పట్టుకొని లాగుతూ, మై డియర్ క్యూటీ, తమరు మాట్లాడగలరు, మాట్లాడడానికి ట్రై చేయండి అని అనడంతో అతను ఏం చెప్పాడో అర్థం కాక బిక్క మొహం వేసుకుంది నయన. ఇంద్ర తల కొట్టుకొని, ఈ రోజు నుంచి నేను నీకు స్పీచ్ థెరపీ కూడా ఇస్తాను. ఏంటో కంటి డాక్టర్ని ఈ పిల్ల స్పీచ్ థెరపిస్ట్గా కూడా చేసేసినట్టుంది అని అనుకుంటూనే నయన వైపు బిక్క మొహం వేసుకొని చూస్తే అతని ఎక్స్ప్రెషన్ చూసిన నయన గలగల నవ్వేస్తూ ఉంటే ఇంద్ర మైండ్ అంతా ప్రశాంతంగా మారిపోవడంతో, యువర్ నేమ్ ఇస్ క్యూటీ అని చెప్పాడు. నయన అయోమయంగా చూస్తూ ఉంటే ఇంద్ర, నీ పేరేంటి అని ఎవరైనా అడిగితే క్యూటీ అను అని అంటే నయన కష్టంగా ట్రై చేసి క్యూట్ అని అంది. ఇంద్ర, మై నేమ్ ఈజ్ క్యూటీ అను అని అనడంతో మై నేమ్ ఈజ్ క్యూటీ అని చెప్పింది. అది మొదలు హాస్పిటల్లో అక్కడంతా మాట్లాడేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావడంతో ఆల్రెడీ నయనకి ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండడంతో తనకి కంప్లీట్గా వేలు బట్టి నేర్పించాల్సిన అవసరం లేకుండానే అక్కడ ఉన్న 1 వీక్లోనే నార్మల్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటైపోయింది. మ్యాక్సిమం ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. తను కంప్లీట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడడం అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంద్ర నెమ్మదిగా తెలుగు నేర్పించడానికి ట్రై చేసినప్పటికీ తెలుగు తప్ప అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. టీవీ చూస్తూ కన్నడ లాంగ్వేజ్ నచ్చింది, కన్నడ నేర్పించమని ఇంగ్లీష్లో ఇంద్ర బుర్ర తినేస్తూ ఉంటే తప్పక ఆన్లైన్లో కన్నడ క్లాసెస్ పెట్టడంతో 1 వీక్లోనే కన్నడ మొత్తం నేర్చుకుంది. ఆ తర్వాత తమిళ్ లాంగ్వేజ్, మలయాళం కూడా నచ్చిందని తమిళ్ మలయాళం కూడా నేర్చుకుంది. ఇవన్నీ కూడా స్పాన్ ఆఫ్ 2 వీక్స్లో నేర్చుకోవడంతో నిజంగానే ఇంద్ర చాలా ఆశ్చర్యపోయాడు. కానీ తెలుగు నేర్చుకోమంటే మాత్రం తెలుగు పదం ఒక్కటి కూడా పలకకుండా
నాకు రావడం లేదు అని చెప్పేసి వేరే లాంగ్వేజ్ కోసం వెతుకుతూ ఉంటే ఇంద్ర అలా కుదరదు, తెలుగు నేర్చుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంద్ర సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చేసరికి పెద్ద గ్లాస్ బౌల్ నుంచి పాప్కార్న్ తింటూ 3/4 జీన్స్ టీషర్ట్లో జుట్టంతా అమ్మోరులా విరబూసుకొని ఎదురుగా ప్లే అవుతున్న తెలుగు మూవీ చూస్తోంది. అది కంప్లీట్గా మాస్ మూవీ కావడంతో డైలాగ్ మాత్రం హెవీగా ఉన్నాయి విత్ తిట్లు. ఇంద్రకి ఎందుకో డౌట్ కొట్టడంతో ఇంద్ర నయన వైపు చూస్తే, ఆచార్యదేవా, హహహ, ఏమంటివి జాతి నెపమున సూత సుతనకు ఇందు నిలువ అర్హత లేదందువా, హ, ఎంత మాట అంటూ మొదలుపెట్టి యమదొంగలోని ఎన్టీఆర్ డైలాగ్స్ అన్నీ చెప్పి ఎనీ డౌట్స్ అంటూ ముగించి ఇంద్ర వైపు చూసింది. ఇంద్ర, డౌట్స్ ఏమున్నాయి, ఇంకా డౌటే లేదు, ఖచ్చితంగా నీకు పిచ్చి పట్టింది, 2 పీకితే గానీ అది సెట్ అవ్వదు అని అనడంతో నయన తన తల ముడి వేసుకుంటూ ఇంద్ర ముందుకు వచ్చి, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడే మీదడిపోతే దండయాత్ర, అదే దయ్యాగాడి దండయాత్ర. ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుంది, యూజర్ నేమ్ క్యూటీ, పాస్వర్డ్ హీరోయిన్, దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా, దండయాత్ర, ఇది క్యూటీ గడి దండయాత్ర అని డైలాగ్ చెప్పేసరికి ఇంద్ర సోఫాలో కూలబడి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని అందులో ఉన్న నీళ్లు మొత్తం తన తల మీద పోసేసుకొని, ఏం వచ్చింది నీకు, చిన్న మెదడు కానీ చితికిందా, ఓ నీకు ఆల్రెడీ చితికింది కదా, మర్చిపోయాను అని మనసులో అనుకొని, చూడ్డానికి కర్ర పొల్లలా ఉన్నావు, ఇంత గట్టిగా డైలాగ్స్ ఎలా చెప్తున్నావు అని అనడంతో, కరెంట్ వైర్ కూడా నా అలాగే సన్నగా ఉంటుంది డ్యూడ్, దాన్ని టచ్ చేస్తే దానమ్మ షాకే సాలిడ్గా ఉంటుంది అనేసరికి ఇంద్ర షాక్, నయన రాక్స్. వేన్ పాపను దగ్గరికి తీసుకొని నుదుటిని ముద్దాడి సంతోషంగా గాల్లోకి ఎగరేసి డైరెక్ట్గా గేమ్స్ జోన్ వైపు తీసుకువెళ్ళిపోయాడు. గేమ్స్ జోన్లో ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళ పక్కన ఒక బాబు అలాగే కేరింతలు కొడుతూ ఉంటే వీళ్ళిద్దరి చూపు ఆ బాబు మీద పడింది. ఆ బాబు సందడిగా అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ముద్దు చేస్తూ ఉంటే పక్కనే నిండు గర్భిణిగా ఉన్న వాళ్ళమ్మ వాడిని కన్నయ్య జాగ్రత్త అని చెప్తుంది. అలా ఆ పరిస్థితిలో ఉన్న ఆమె కూడా సంతోషంగా బయటికి రావడం నిజంగానే వేద్కి ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే అతని కళ్ళలో నయన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రూపం మెదిలింది. నయన ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన తర్వాత వేద్కి నయన మీద ఇష్టం, ప్రేమ అన్నీ బయటపడ్డాయి. కానీ నయన కొట్టిన చెంపదెబ్బ అతని మనసులో ప్రేమను బయటకు రాకుండా తాళం వేసేసింది. ఆమె పట్ల అతన్ని కఠినంగా మార్చేసింది. నయన 2-3 సార్లు ఎదురుపడి సారీ చెప్పాలని ట్రై చేసినా వేద్ వినకుండా తన దారిన తను వెళ్ళిపోవడంతో నయన కూడా తర్వాత ఇంకొకసారి బ్రతిమలాడాలని ట్రై చేయలేదు. కానీ నయన హాస్పిటల్కి వెళ్తున్న ప్రతిసారి తన కళ్ళలో బాధ. హాస్పిటల్లో అందరూ వాళ్ళ భర్త కానీ వాళ్ళ తరపు వాళ్ళు కానీ వచ్చి చెక్ చేయిస్తూ ఉంటే తనకంటూ ఎవ్వరూ లేరే అని బాధ తనని చుట్టుముడుతూ ఉంటే ఒంటరిని అయిపోయాననే భావనతో నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకవేళ ధరణి వస్తానన్నా ధరణిని రానిచ్చేది కాదు నయన. వీళ్ళంతా తనకి దూరం అవ్వడానికి సగం కారణం నయన నోటి దురిసే. మొదటి నుంచి ఉన్నది ఒక్కటే అని ముద్దు చేస్తూ ఆ విషయం ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు. ఆ గారాభమే తనని మొండిగా మార్చేసింది. ఆ మొండితనమే అందరినీ దూరం చేసి తనని ఒంటరిగా మిగిల్చింది. మొదటిసారి నయనను తన హాస్పిటల్కి తీసుకువెళుతున్నప్పుడు అతను ఎంత సంతోషపడ్డాడో. ఆ తర్వాత ఆమెతో కలిసి వెళ్ళడం ఇష్టం లేక ఆమెకి తెలియకుండా కార్ డ్రైవర్గా ఆమె వెనక్కి వెళ్ళి నయన పడుతున్న బాధను చూసి కూడా తన ముందు బయటపడడానికి సిద్ధంగా లేక తన దారిన తనను వదిలేశాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే తన నయన, వాళ్ళ పాప, ఇంకొక పాపకి స్వాగతం పలుకుతూ గర్భవతిగా ఉన్న నయన కళ్ళ ముందు కనిపించేసరికి అతని పెదవుల మీద చిరునవ్వు, కళ్ళలో నీళ్లు ఒకేసారి వచ్చాయి. మనసులో ఐ ప్రామిస్ యూ, నేను ఎప్పటికీ బాధ పెట్టను, వెనక్కి వచ్చే ఐ లవ్ యూ అభి అని అనుకున్నాడు. అదే సమయానికి లండన్లో తల పట్టుకొని కూర్చున్న ఇంద్ర ఎదురుగా కూర్చొని హౌ ఇస్ మై పర్ఫార్మెన్స్ అని అడిగింది నయన. దానికి ఇంద్ర గ్రేట్ అన్నట్టు మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే నయన ఇంగ్లీష్లో
ప్లీజ్ ప్లీజ్ నాకు హీరోయిన్ అవ్వాలనుంది, నన్ను తీసుకెళ్ళి హీరోయిన్ చేయవా అని అడిగింది. ఆ మాటకి వెంటనే ఇంద్ర కళ్ళు బయటకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నయన లేచి నడుము మీద చేయి పెట్టుకొని అటు ఇటు క్యాట్ వాక్ చేసి ఐఎమ్ పర్ఫెక్ట్ ఫర్ హీరోయిన్ అని తనకు తానే కాంప్లిమెంట్ ఇచ్చుకొని అద్దం దగ్గరికి వెళ్ళి లిప్స్టిక్ వేసుకొని పౌడర్ రాసుకొని సెల్ఫీకి పోజులు ఇచ్చినట్టు మూతి ముందుకు పెట్టి క్లిక్ మై ఫొటోస్ అని స్టిల్ ఇస్తూ ఉంటే ఇంద్రకు పిచ్చి లేసింది. ఇంతలో కరెక్ట్గా టీవీలో వేద్ యాడ్ చేసిన మూవీ రన్ అవుతూ ఉంటే ఆ టీవీ దగ్గరకు వెళ్ళిన నయనకి ఏదో చిన్న పెయిన్. కరెక్ట్గా అదే టైంలో ఓ రొమాంటిక్ సాంగ్ వస్తూ ఉంటే అందులో వేద్ హీరోయిన్ నిషతో క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన నయన కోపంగా ఐ హేట్ దిస్ హీరో, ఈ హీరోతో తప్ప నేను ఏ హీరోతో అయినా యాక్ట్ చేస్తాను అని అంది. ఇంద్ర అబ్బా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి తమరు హీరోయిన్ అవ్వాలంటే నేను మాట్లాడాల్సింది అతనితోనే, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా జూనియర్ కాబట్టి అని అన్నాడు. నయన చిచి ఆ హీరో చూడు, ఆ హీరోయిన్ ఎలా పట్టుకున్నాడో నాకేం నచ్చలేదు, ఐ హేట్ దట్ హీరో. అయినా అది చూడు రాకసి బల్లిలా ఉంది, దాన్ని హీరోయిన్ ఎలా చేశారు అని ఇంగ్లీష్లో అడిగింది. ఇంద్ర అలా అనుకు, షీఈ్ నిషి, హాటెస్ట్ ఫిగర్ ఇన్ ఇండస్ట్రీ అని ఇంద్ర చెప్పిన దానికి కళ్ళు పెద్దగా చేసి ఓయ్ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడొద్దు, యువర్ ఏ గుడ్ బాయ్ కదా అని అంది. ఇంద్ర హలో మేడం, ఐఎమ్ ఏ గుడ్ బాయ్ బట్ ఫస్ట్ ఐఎమ్ ఏ బాయ్ అని అన్నాడు. నయన వెళ్ళి తల మీద 2 చేతులు పెట్టుకొని ఓ మై గాడ్ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అని అంది. ఇంద్ర క్వశ్చన్ మార్క్ మొహం వేసుకొని వాళ్ళెవరు అని అంటే నయన ఇంద్ర వైపు చూసి నీ బ్యాడ్ వర్డ్స్ తెలియని గుడ్ పీపుల్ అని అమాయకంగా అంది. అంటే అని అడిగిన ఇంద్ర క్వశ్చన్కి మేమే సుపుత్ర అని వచ్చిన వాయిస్కి వెనక్కి తిరిగిన ఇంద్ర ఒక్కసారి బిగుసుకుపోయాడు. వాళ్ళని చూస్తూనే అమ్మా నాన్న అని అన్నాడు ఇంద్ర. మరి ఇప్పుడు మన క్యూటీ హీరోయిన్ కావాలనే కళ నెరవేరుతుందా? అసలు క్యూటీపై ఇప్పుడు ఇంద్రకు ఉన్న ఫీలింగ్ ఏంటి? తనని లవ్ చేస్తున్నాడా? మరి మన క్యూటీ ఇంద్ర లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా? క్యూటీ యాక్సెప్ట్ చేస్తే పాపం వేద్ స్నిగ్ధల పరిస్థితి ఏమిటి? ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.